ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుదో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.